బాగుందన్నా, చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చింది, ఎఫెక్ట్ కొట్టింది. ఓవరాల్ అయితే బాగుంది, పర్లే. బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. సూపర్ భయ్యా మూవీ బాగుంది. సూపర్ అన్న, సూపర్ 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 అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్ గా ఉంది సినిమా, చాలా బాగుందండి సినిమా. హరిహర వీరమల్లు సినిమా చూసామండి, చాలా అద్భుతంగా ఉంది. ఒక సనాతన ధర్మం యొక్క విశిష్టత, వైశిష్టత, దాని యొక్క గొప్పతనం చేశారు. గతంలో మన దేశం మీదకి, భారతదేశం మీదకి మొఘళ్ళు ఏ విధంగా దండయాత్ర చేసి మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేశారు, కొల్లగొట్టారు. ముఖ్యంగా ఔరంగజేబు చివరికి తన తమ్ముని కూడా చంపాడు, తండ్రిని కూడా, షాజహాన్ అయిన తండ్రిని కూడా జైల్లో పెట్టాడు. అంత క్రూరంగా జరిగిన అటువంటి సమయంలో మన దేశ పరిస్థితులు ఎలాగున్నాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా అద్భుతంగా మూవీ అయితే ఉందండి. అన్ని మతాలను మనం గౌరవించాలి, మన ధర్మాన్ని పాటించాలి అని దీని యొక్క మూవీ ఉద్దేశం. చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. జై శ్రీరామ్. సినిమా చాలా బాగుందండి. అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా బూస్ బాంబ్ సినిమా అంతా మంచి సెంటిమెంట్ ఉందండి సినిమాకి. ఇది సూపర్ టాప్ హిట్. సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న సినిమా, బాగుందన్న, చూడాల్సిన సినిమా, అందరూ చూడాలి. సూపర్ ఉంది మూవీ. సూపర్ మూవీ, చాలా బాగుంది సార్ సినిమా. చాలా బాగా యాక్ట్ చేశారు సినిమా అదే కత్తులు తిప్పడం మొత్తం చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా మాత్రం హైలైట్ అండి. సినిమా సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా హైలైట్. సినిమా రాడ్ అని, రాడ్ లాస్ట్ లో తుఫాన్ వస్తుంది, అందరూ కొట్టుకెళ్ళిపోతారు. చాలా బాగుంది, మళ్ళీ వద్దాం అనుకుంటున్నా. సూపర్ ఉంది సినిమా, బాగుంది సార్. పవన్ కళ్యాణ్ బాగా యాక్ట్ చేశారు. సూపర్ సినిమా, సూపర్ సూపర్. మంచి మంచి మూమెంట్లో వచ్చేది పవన్ కళ్యాణ్. సూపర్, రికార్డులన్నీ సూపర్. ఇంకా సనాతన గురించి బాగా చెప్పారండి, టాప్ సూపర్. చాలా బాగుంది, మంచి మూవీ. అన్నీ బాగున్నాయి, ఇది బాగుంది అది బాగుంది అని లేదు, అన్నీ బాగున్నాయి. చాలా బాగా తీశారు. మూవీ మాత్రం సూపర్, చాలా బాగుంది. జనభరత నుంచి చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సనాతన గురించి ఎవరైతే చెప్పాలో అదే వ్యక్తి అతనితో చెప్పించడం చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి అందరికీ అవగాహన కల్పించేటట్లుగా సినిమా బాగా చూపించారు. చూడాల్సిన సబ్జెక్ట్ సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్. మ్యూజిక్ మాత్రం కీరవాణి గారు ఎక్సలెంట్ గా చేశారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా, ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సినిమా సూపర్ గా ఉంది, బ్లాక్ బస్టర్ అయిపోద్ది పక్క. సినిమా సూపర్. హిందువుల పట్ల సనాతన ధర్మం వర్ధిల్లాలని ఇచ్చారు. సనాతన ధర్మం గురించి బాగా తీశాడు. పవన్ కళ్యాణ్ యాక్షన్ సూపర్, సినిమా కూడా సూపర్. సినిమా హైలైట్ భయ్యా. మెయిన్ హైలైట్ ఏంటంటే కీరవాణి మ్యూజిక్, పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్లో యుద్ధభూమి గురించి చూస్తాము. సినిమా అయితే పెర్ఫార్మెన్స్ బాగుంది భయ్యా, సూపర్. బాగుందన్న సినిమా. పవన్ కళ్యాణ్ గారికి టైం సరిపోలేదు, కానీ చాలా బాగా చేశారు. మూవీ మాత్రం బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. మెయిన్ సనాతన ధర్మం గురించి మెయిన్ కాన్సెప్ట్ భయ్య. ప్రతి ఒక్క చూడవలసిన సినిమా ఇది. మెసేజ్ పిక్చర్ యాక్చువల్గా. సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ కూడా బాగుందండి. సినిమా అయితే చాలా బాగుందన్న, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. సినిమా అయితే ఫస్ట్ పార్ట్ 1 ఎలాగ ఉందంటే పార్ట్ దొల్ల బాగుందన్న. సెకండ్ హాఫ్ హైలైట్. మొత్తం బీజిఎం అయితే అదిరిపోయింది. కీరవాణి గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే మరి చెప్పవసరం లేదు. ఇంకా బాగుంది. ఇంకా పార్ట్ 2 కోసం చూడాలి. ఇంకా కీరవాణి మెయిన్ కీ బ్రో. ఇక్కడ మెయిన్ కీరవాణి. ఇక్కడ కీరవాణి, పవన్ కళ్యాణ్ తప్ప ఈ సినిమాకి ఎవరు న్యాయం చేయలేకపోయారు. అంతే, వాళ్ళిద్దరే సినిమా మొత్తానికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, కీరవాణి సినిమా అంటే కీరవాణి. అంతే, చాలా వల్లే మొత్తం సినిమాలు వేసారు. సూపర్. బాగుందండి ఆ సినిమాకి. ఏంటి సూపర్గా ఉంది. ఏమన్నా బాగుంది, బాగానే తీశారు. బీజిఎం అయితే రెక్కొట్టేశారు. కీరవాణి గారు, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ దించేశాడు.